ఎందుకు ప్రేమిస్తారో, ఎందుకు పెళ్లి చేసుకుంటారో ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పించి మరికొందరు, పేరెంట్స్ ఒప్పుకోకపోతే వాళ్లకు విలువ ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరికొందరు పెళ్లి చేసుకుంటారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉంటారా? అది చిన్న చిన్న గొడవలు అన్నాక వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి అలా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ చిన్న చిన్న విషయాలకి కోపం పెట్టుకుని చంపేంత వరకు కూడా వెళ్ళిపోతుంది. రీసెంట్ గా న్యూస్ అయితే చూసే ఉంటారు. వైష్ణవి అనే అమ్మాయి గురించి నేను చెప్తున్నాను. అంతగా లవ్ చేసి పెద్దల్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకుని అంత దారుణంగా అసలు ఎలా చంపేయగలిగాడో ఏంటో. మరి ఏదైనా సమస్య వస్తే దాని గురించి కూర్చొని ఆలోచించుకునే సమయం కూడా ఉండట్లేదు ఇప్పుడు. చంపేయడం లేదా చచ్చిపోవడం ఇదొక్కటే పరిష్కారం అన్నట్టు చేస్తున్నారు. నేను ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే గొడవలు వస్తాయని అస్సలు చెప్పట్లేదు. ఏ మ్యారేజ్ అయినా సరే గొడవలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవద్దని చెప్తున్నా అంతే. ఇంకా వీడియో విషయానికి వస్తే మునక్కాయ మష్రూమ్ కాంబినేషన్లో ఈ కర్రీ చేస్తున్నాను. చపాతీకి ఇంకా రైస్కి చాలా బాగుంటుంది. అలాగే దోశకి కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమోటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి వీటితో పాటు ఉంటే ఒక 4 జీడిపప్పులను కూడా వేసుకోండి. గ్రేవీ మంచిగా థిక్నెస్తో బాగా వస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసి మష్రూమ్ మునక్కాయలను ముందుగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మష్రూమ్లో ఉండే వాటర్ అంతా పోతుంది. ఇంతకీ ఈ కాంబినేషన్తో మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేశారా? చేసి ఉండకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.